నమస్తే. మెగా అప్డేట్ వచ్చేసింది. అదేంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మలు సంబంధించి మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ మేకప్ వేసుకోబోతున్నారా, ఇలాంటి అంశాలన్నిటికీ సమాధానం మనకు దొరికినట్టుగా భావించాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఏఎం రత్నం గారు ఈ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే ఆ సినిమా కంపెనీ నుంచి బయటకు వచ్చింది. అదేంటంటే అనుపమ్ ఖేర్, బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ గారు ఈ సినిమాలో నటించబోతున్నట్టుగా అఫీషియల్గానే వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే దీన్ని బట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే కెమెరా ముందుకు రాబోతున్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది. వాళ్ళు ఏమన్నారంటే ట్విట్టర్లో వాళ్ళు పేర్కొన్న అంశం ఏంటంటే లెజెండరీ నటుడు, భారతీయ సినిమా నటుల్లో గొప్ప వ్యక్తి అయిన అనుపమ్ ఖేర్ గారు హరిహర వీరమ్మలులో నటించబోతున్నారు, వెల్కమ్ ఆన్ బోర్డ్ సార్ అని చెప్పి వాళ్ళు ఒక చిన్న ట్వీట్ అయితే చేశారు. దీన్ని బట్టి అనుపమ్ ఖేర్ దీంట్లో నటించబోతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇంకొకటి ఏంటంటే కార్తికేయ 2లో అనుపమ్ ఖేర్ పాత్ర అనేది చాలా హైలైట్గా నిలిచింది. మనకు తెలిసిందే, సాధారణంగా ప్రాంతీయ భాష సినిమాల్లో అనుపమ్ ఖేర్ నటించిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటిది సడన్గా అనుపమ్ ఖేర్ పేరు తెర మీదకి వచ్చేసరికి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్లో ఖుషీగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన అసలు 2 పార్ట్లుగా ఈ సినిమా రాబోతుంది. దీనికి ఒక ట్యాగ్ లైన్ ఉంది, స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అని. మొదటి పార్ట్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్, సెకండ్ పార్ట్ ఇక అది ఎప్పుడు ఏంటి అనేది మనకి తెలియదు. అంటే ఒక పార్ట్ రిలీజ్ అయితే ముందు ఏఎం రత్నం గారు బయటపడిపోతారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఏఎం రత్నం గారికి ఉన్న అనుబంధం సంగతి మనకు తెలిసిందే. మరి ఖుషి అనేది ఎంత పెద్ద హిట్ మనం చూసాము. అలాంటిది సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ కొంత సినిమాల పరంగా వెనక్కి వెళ్ళిపోయింది అనుకోవాలి. ఈ సినిమా మీద భారీ అంచనాలతో ఉన్నారు. ఏఎం రత్నం గారి కోసం మనం చేద్దామనే ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సహృదయంతోనే ఆ సినిమా ఒప్పుకున్నారు. ఇదేంటంటే రాబిన్హుడ్ తరహా పాత్ర, అంటే 17వ శతాబ్దం అనుకోవచ్చు. హరిహర రాయలు, బుక్కరాయలు కాలం నాటి కథాంశాన్ని ఎంచుకుని మరి వాళ్ళు మరి రాబిన్హుడ్ తరహా పాత్రని చెప్తున్నారు కాబట్టి ఆ కథతో వీళ్ళు ఎంచుకుని కొంత భాగం షూటింగ్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా చాలా వచ్చినాయి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా కొంత పక్కకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఏంటంటే గత 5-6 నెలలుగా ఆయన రాజకీయ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడు ఆయన ఈ షూటింగ్లో పాల్గొంటారని దానికి చెక్ పెడుతూ ఇవాళ అప్డేట్ ఇచ్చారు కాబట్టి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి సినిమాటోగ్రాఫర్లో కూడా మార్పు జరిగింది. క్రిష్ డైరెక్టర్గా ఉన్న ఈ సినిమాకి ఇప్పుడు రత్నం గారి అబ్బాయి జ్యోతికృష్ణ డైరెక్షన్ చేపడుతున్నారు దీనికి. దాంతోపాటు మనోజ్ పరహంస, క్రిష్ ఉన్నప్పుడు ఏంటంటే మనోజ్ పరహంస సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన స్థానంలో రాజశేఖర్ కెమెరామెన్గా సినిమాటోగ్రాఫర్గా ఈ సినిమాకి పనిచేయబోతున్నారు. ఇది కూడా ఒక అప్డేట్ అని అనుకోవాలి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన మరి మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఎంఎం కీరవాణి గారు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు దీనికి మ్యూజిక్ ఇస్తున్నారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ది బెస్ట్ మూవీగా దీని ఒక పాన్ ఇండియా తరహాలోనే బయట తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సూర్య ప్రొడక్షన్స్, మెగా సూర్య ప్రొడక్షన్స్గా మారింది కాబట్టి ఆ బ్యానర్కి కూడా ఒక వాల్యూ పెంచేలాగా ఈ సినిమా ఉండాలనే తపనతోనే రత్నం గారు ఈ సినిమా మేకింగ్ పరంగా దేనికి వెనకాడకుండా కానీ, సీజీ వర్క్ పరంగా కానీ లేకపోతే ఖర్చుకు కానీ వెనకాడకుండా ఈ సినిమాను రూపొందించే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. అంటే ఇక ఎంత పాత్ర షూటింగ్ అయింది, ఎంత అవ్వలేదు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, అనుపమ్ ఖేర్ పాత్ర ఏమిటి అనే విషయాలు మాత్రం స్పష్టత లేదు. అయితే ఒక టాక్ ఏంటంటే ఈ సినిమా మొదటి భాగం మాత్రం వచ్చే సంవత్సరం సమ్మర్కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్కి అనుకుంటే ఈలోపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మరి ఉస్తాద్ భగత్ సింగ్ దానికి ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారు, ఓజీకి ఎప్పుడు టైం కేటాయిస్తారని తెలియదు. కానీ వీళ్ళు అప్డేట్ ఇచ్చారంటేనే, అనుపమ్ ఖేర్ ఒప్పుకున్నారంటేనే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతుంది అనేది అర్థమైపోతుంది మనకి. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయపరమైన బిజీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ బిజీతో పాటు ఉంటూనే ఉన్న కమిటీ అయిన సినిమాలని పూర్తి చేసే పనిలో కూడా ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి ఒక మెగా ఫ్యాన్స్కి అయితే ఇది ఒక మంచి వార్తనే అనుకోవాలి. అసలు హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటే మనకి దీని రిలీజ్ డేటే, వాళ్ళు ఇచ్చిన డేట్ ఏంటంటే ఎప్పుడు 2022లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అంటే దాదాపు ఒక 3-4 ఏళ్ళుగా ఈ ప్రాజెక్టు నలుగుతూ షూటింగ్ అవ్వటం, మళ్ళీ ఆయన రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల అలా జరుగుతూ చివరికి ఈ దశకి అయితే చేరుకుందని చెప్పాలి. దీంట్లో ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు ఎవరెవరు నటిస్తున్నారనే వివరాల్లోకి వెళ్దాం మనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు నిధి అగర్వాల్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, మరి ఇంతకుముందు మనం బాలయ్య బాబుతో చూసాం భగవంత్ కేసరిలో. కానీ
ఇప్పుడు అర్జున్ రాంపాల్ కూడా చాలా సినిమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి అందులో భాగంగానే హరిహర వీరమల్లులో అర్జున్ రాంపాలు, అనుపమ్ ఖేర్, దీనికి ఒక పాన్ ఇండియా లుక్ అయితే వీళ్ళ బాలీవుడ్ నటుల వల్ల వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే మరి బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా ఇందులో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పాలి. అలాగే ఆదిత్య మీనన్, సుబ్బలేఖ సుధాకర్, తర్వాత పూజిత పొన్నాడ, బాబీ డియోల్ వీళ్ళు కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ అంటేనే మనకి ఒక బాలీవుడ్ లుక్ అయితే వస్తుంది సినిమాకి. అంటే వాళ్ళు మొదటే ప్లాన్ చేసుకున్నట్టుగా మనం భావించాలి. ఈ సినిమాని ఒక పాన్ ఇండియా స్థాయిలో మనం ప్రొజెక్ట్ చేద్దాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఆ స్థాయిలో మనం తీసుకొద్దాం అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ ప్రాజెక్టు టేకప్ చేశారు. అయితే కరోనా టైంలో అనుకున్న ప్రాజెక్టు దాదాపు గ్యాప్ వచ్చేసి రిలీజే 2022 అనుకున్నారు, కానీ చివరికి ఒక 4 ఏళ్ళు పట్టిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా జనం ముందుకు రావడానికి కూడా దాదాపు రిలీజ్ 2025 సమ్మర్ అనుకునేసరికి దాదాపు 5 ఏళ్ళు ఈ సినిమాకి పట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక విభిన్నమైన పాత్ర అని చెప్పుకోవచ్చు. అంటే రాబిన్ హుడ్ తరహా పాత్ర అనుకుంటున్నాం కాబట్టి ఒక డెకాయిట్ 17వ శతాబ్దంలోని ఒక డెకాయిట్ స్టోరీ తీసుకుని దానికి కాస్త మసాలా యాడించి చాట్ చేసి ఈ సినిమాని చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన ఇతర టెక్నికల్ క్రూ విషయానికి వచ్చేసరికి నిర్మాతగా దయాకర్ గారు వ్యవహరిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ అంటే సూర్య బ్యానర్ అనేది కాస్త మెగా సూర్య ప్రొడక్షన్స్గా మారిందంటే దయాకర్ రావు గారు నిర్మాతగా చేరారు. మరి బహుశా రత్నం గారికి బ్రదర్ అయి ఉండొచ్చు. ఇక వివరాలకు వచ్చేసరికి దీనికి బుర్రా సాయి మాధవ్ గారు డైలాగ్స్ రాస్తున్నారు. ఇక పాటల పరంగా మనకు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాసిన పాటలు కూడా ఇందులో ఉన్నాయని సమాచారం. ఎందుకంటే ఎప్పుడో ప్రాజెక్ట్ కాబట్టి అప్పుడు ఆయన సీతారాం శాస్త్రి గారితోనే రాయించుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే చంద్రబోస్ పాటలు కానీ సీతారాం శాస్త్రి గారి పాటలు కానీ ఇందులో ఉండే అవకాశం అయితే ఉంది. అది ఒక మంచి వార్తనే అనుకోవాలి. సీతారాం శాస్త్రి గారి పాటల్లో మనకు బయటికి రాని పాటలు కొన్ని దీంట్లో అంటే ఈ సినిమా కోసం ముందే రాశారు కాబట్టి ఉన్నాయనే అనుకోవచ్చు. మరి అవి చూడాలి, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు కూడా మనం దీని మీద అధికారికంగా మనం చెప్పలేము కూడా. ఇక ఫైట్స్ పరంగా రామ లక్ష్మణులు వాళ్ళు మనకి గతంలో కొన్ని చూసాము. ఆ కత్తి ఫైట్తో పవన్ కళ్యాణ్కి ఆ కత్తి ఫైట్ అనేది ఇందులో ఒక కీలకంగా చెప్పాలి. కత్తి ఫైట్ సాధారణంగా ఈ రోజుల్లో కత్తి ఫైట్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశమే. ఆ రోజుల్లో కత్తి కాంతారావు అనేవాళ్ళు. కాంతారావు గారు కత్తి తిప్పడంలో కానీ ఎన్టీ రామారావు గారు కానీ కాంతారావు గారు కానీ ఆ కత్తి యుద్ధాలు మనం చూసాము. అలాంటి కత్తి యుద్ధాలకి ఈ సినిమాలో ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఫైట్స్ పరంగా కూడా ఒక కొత్తదనం అనేది హరిహర వీరమల్లులో మనం చూడొచ్చు. మరి వీరమల్లు పాత్ర జనాన్ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు. ఇక అప్డేట్స్ అనేది నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ.